హాయ్ అందరికీ. ఇది మా ఇంటి దగ్గర ఉన్నటువంటి మినీ గార్డెన్ అండి. మా మినీ గార్డెన్లో ఉన్న మొక్కలు ఈరోజు చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి వంకాయ చెట్టు ఇప్పుడే పూతండి. అంతా ఇంకా చిన్న పిందెలు పడ్డాయి కదా, చూసారా. కానీ మేము ఏం మొక్కలు పెంచుకుందామన్నా కానీ మాకు కోతులు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మేము ఎక్కువ కూరగాయలు వేటిని పండించలేము. అది చూసారు కదండి, అక్కడ నిమ్మ చెట్టు. ఇది వచ్చేసి మేము పట్నం గోంగూర అంటామండి దీన్ని. అలాగే ఇక్కడ ఉన్న చామంతి చెట్లు చూసారు కదండి, ఇందులోనే 3 టైప్స్ ఆఫ్ చామంతులు ఉన్నాయి. వైట్లోనే 3 రకాలుగా పూలు పూస్తాయి అన్నమాట. ఇది వచ్చేసి సౌందర్య కనకాంబరాలు. ఇది వచ్చేసి వైట్ రోజ్ ఫ్లవర్ చెట్టు అండి. చూసారు కదా, ఇక్కడ ఫ్లవర్ వచ్చేసింది, చిన్న ఫ్లవరు. ఇక్కడ ఇంటి దగ్గర గణేష్ పూజలు జరుగుతున్నాయి కదా, అందుకోసమని ఈ చెట్లు పూలన్నీ పూజ కోసం తీసుకెళ్తున్నారండి. అది వచ్చేసి కోడి పందాల చెట్టు అంటామండి మేము, కోడి చెట్టు పూలు అంటాము. ఇది సౌందర్య కనకాంబరాలు. ఆ ఫ్లవర్కి ఈ ఫ్లవర్కి చాలా తేడా ఉంటుంది, చూసారు కదా. ఇది వచ్చేసి నాటు గులాబీ చెట్టు అండి, పెద్దగా ఉంటుంది మా ఇంటి దగ్గర. ఇదిగోండి, ఇవి పుల్ల గోంగూర అంటాం మేము. పుల్ల గోంగూర, ఎర్ర గోంగూర అంటాము. ఇది పట్నం గోంగూర కింద వస్తుంది అన్నమాట. అక్కడ చామంతి చెట్లు ఉన్నాయి కదండి, ఎక్కువగా మా ఇంటి దగ్గర చామంతి చెట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ గోంగూర చెట్టు మొత్తం హార్వెస్టింగ్కి వచ్చేసాయండి. ఆకుకూరలు అయితే ఉన్న వరకు. ఇదిగోండి, ఇక్కడ కోడి చెట్టు పూల చెట్టు ఉంది. ఇది కూడా ఎర్ర గోంగూర. అలాగే ఇవన్నీ చామంతి చెట్లు అనమాట. ఇది పట్నం గోంగూర. ఇది మేము తిని పడేసిన గింజలు మొలిసాయండి, నిమ్మ చెట్లు అయితే. ఇది కాగడమల్ల, పెద్ద కాగడమల్ల హైబ్రిడ్ అండి. ఇది వచ్చేసి ఈ బచ్చల కూర, ఇంగ్లీష్ బచ్చల కూర. ఇవి చాలా పుల్లగా ఉంటుంది, కానీ టమాటా వేసి వండుకుంటే సరిగ్గా పులుపు సరిపోతుంది అనమాట, బాగుంటుంది కూర కూడా. ఇది కరివేపాకు చెట్టు అండి, మొన్ననే పెట్టాము మేము. ఈ సౌందర్య కనకాంబరాలు, ఇవి కూడా అవే, చూసారు కదా. ఇది వచ్చేసి పసుపు పట్టు పూల చెట్టు. అలా గోంగూర